కవితక్క టీఆర్ఎస్ అని కొత్త పార్టీ పెట్టింది. ఇక పార్టీ పెట్టిందో లేదో గదే మీటింగ్లో డైరెక్ట్గా కేసీఆర్ సార్కు సూటి పెట్టింది. మరి కవితక్క కారు పార్టీ పెద్ద మనిషిని అరుచుకుంటే కారు పార్టీ లీడర్లు మాట్లాడాలి కానీ చాలా ఎరేటీగా ఒక చెయ్యి పార్టీ లీడర్ మాట్లాడిర్రు. మరి ఆయనతో మంత్రి పదవి ఇవ్వకుంటే కారు పార్టీలో కాలు పెడతాడా ఏంది? ఇక గవర్ని మనకెందుకులే కానీ అసలు ఏమన్నాడో మీరే ఇనుర్రి. ఎన్నో దినాలు ఊరిచ్చి మొత్తానికైతే కవితక్క మొన్న పార్టీ పెట్టింది కదా. ఈ పార్టీ తొలుత మీటింగ్లా మాజీ సీఎం కేసీఆర్ సార్ను బగ్గనే అరుచుకున్నది. మళ్ళా ఇక ఇంకేమున్నది, మాజీ సీఎం కేసీఆర్ను సొంత బాపును గట్ల అరుచుకుంటారా? నాకైతే మస్తు బాధ అనిపించింది. గామె గట్ల అంటది అని నేను అస్సలు అనుకోలే. గామెకు ఎనడన్నా ఓట్లు పడతాయా పార్టీ అని చెప్పి ఇంకా జర ఎక్కువ మాట్లాడుతున్నది అని చెప్పి రాజగోపాలం సారు గిట్ల మాట్లాడిండు. మళ్ళా కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్కి అయినా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్ కవిత పార్టీ. కవిత డెఫినెట్గా మొట్టమొదటి సమావేశాలనే ఒక ఆడకూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమావేశంలో తప్పు చేసింది. లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలా మంది నువ్వు తీసుకునేటోళ్ళు, కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతూ అది చూసుకో ఫస్ట్. అగో ఇన్నరు కదా, అత్త మీద కోపము దుత్త మీద తీసినట్టు అన్న మీద కోపము తండ్రి మీద తీరిస్తే ఎట్లా అని చెప్పి అడగవచ్చు. ఇక మొత్తం మీద అయితే సారు మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక చూడాలి మళ్ళా కవితక్క ఏమంటదొగ్గి ముచ్చట మీద.